ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. 3 స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందుకు తగినట్లే ఇప్పటికీ అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాబోయే పంచాయతీ ఎన్నికలకు వీటిని రిఫరెండంగా బీజేపీ పెట్టుకుంది. బీజేపీకి మంచి పట్టు ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలపై బాగా ఫోకస్ పెట్టాయి. ఇక కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్లో బీజేపీ ఎంపీలు ఉన్నారు. దానికి తోడు ఆ కంచుకోటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బలం లేకపోవడం కూడా బీజేపీకి కలిసి వచ్చేలా కనిపిస్తుంది. గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా బీజేపీ అంజిరెడ్డిని ప్రకటించింది. ఇక అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి అంజిరెడ్డి ప్రచారం హోరెత్తిస్తూ ఉన్నారు. కార్యకర్తలను గ్రౌండ్ లెవెల్కు వెళ్లి కలుస్తూ ఉన్నారు. బీజేపీకి ఉన్న పాజిటివ్ను ఓట్లుగా మలుచుకోవాలని కార్యకర్తలు దిశ నిర్దేశం చేస్తున్నారు. ఇక ప్రతి కార్యకర్త బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని, దీనివల్ల 4 జిల్లాలలో బీజేపీ మరింత బలపడే అవకాశం ఉందని క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఇక కార్యకర్తలతో పాటు నేతలను కూడా అంజిరెడ్డి కలుపుకొని వెళ్తున్నారు. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శల అస్త్రాలు సంధిస్తూనే తన మార్కు ప్రచారం మొదలుపెట్టారు. పట్టభద్రులను కలుస్తూ భవిష్యత్తుపై భరోసా ఇస్తున్నారు. ఇక అంజిరెడ్డి ఫాలోయింగ్ చూస్తే అధిష్టానం ఆయనకు టికెట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. దానికి తోడు బీజేపీ కంచుకోటల్లో ఎన్నికలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది.